నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? నా పేరు సలీం ఖాన్. సలీం ఖాన్ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను మండల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ని. బిజినెస్ చేస్తుంటా. బిజినెస్ కూడా చేస్తారా? ఓకే, ఏం బిజినెస్? మేము చిన్న బిజినెస్ చేసుకుంటా. సో ఎట్లా ఉంది మరి మీ నియోజకవర్గంలో మరి అభివృద్ధి గానీ పనులు గానీ ఏమైనా అవుతున్నాయా? గత 10 ఏళ్ల నుంచి నాశనం అయిపోయినాం. మళ్ళా మూడు నెలల నుంచి కోలుకుంటున్నాం. కేసీఆర్ చేసిన తాకట్లకు నానా తిప్పలు పడి మన రేవంత్ రెడ్డి గారి సీఎం ఆధ్వర్యంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈ రోజు మనం ఒక స్టేజ్ మీదకి రావడానికే విద్యావంతులు విద్య కానీ ప్రపంచంగా ఇది కానీ ఎంతో ఎదుగుతున్నారు. స్టెప్ బై స్టెప్ వస్తుంది. రాబోయే 5 సంవత్సరాలు కాదు, ఇంకా 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే సీఎం అవుతారు. రాబోయే కాలానికి కాబోయే ప్రధాని మన రాహుల్ గాంధీ అవుతారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ అంటారు. వాళ్ళకు పిచ్చి లేచింది. గవర్నమెంట్ చేతులకి వెళ్ళి పోయిన తర్వాత వాళ్ళకి ఎట్లా గోక్కోవాలనేది 2 చేతులకు గోక్కుని లాస్ట్కు కేసీఆర్ గారు నాటకం ఆడి ఇలా నాశనం చేసి పెట్టిపోయిండు తెలంగాణకు. విద్యా సోప్కా అన్నారు. లాస్ట్కి ముట్టలు కలిపిపోయిండు. మైనార్టీ లోన్స్ అన్నాడు, ఏది లేదు. పోతా నామకేస నామోకుడు జమేదారు అన్నట్ల ముగ్గురిని ఇచ్చిండు. నేను కొత్తకోట టౌన్లో మాట్లాడతా. ఒక టౌన్ గా ఎక్స్ వార్డ్ నెంబర్ గా మాట్లాడుతున్నా, ఎక్స్ కౌన్సిలర్ గా మాట్లాడుతున్నా. ఈడ కనీసం అంటే 6000 జనాభాల కొత్తకోటల 3 మందికి ముగ్గురికి ఇచ్చిండ్రు. అది తొత్తులకు, ఎమ్మెల్యే తొత్తులకే ఇచ్చిండ్రు అంతే. ఇప్పుడు మళ్ళీ పులి రాబోతుంది, కేసీఆర్ రాబోతున్నాడు అని అంటారు. పిల్లి వస్తుంది, పులి పోతుంది. పిల్లి వైఎస్ రాజశేఖర్ మన రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అంతే. మరి 6 గ్యారెంటీల విషయంలో కూడా కొన్ని విమర్శలు చేస్తారు. 6 గ్యారెంటీలు అంతా వేస్ట్ అని అంటాను. ఆనాడే ఎప్పుడైతే 6 గ్యారెంటీలు సోనియా గాంధీ హైదరాబాద్ లో ప్రకటించిండ్రో అప్పుడే రేవంత్ రెడ్డి గారు గెలిచిన 100 రోజుల వరకు అమలు చేస్తామని చెప్పిండ్రు. డిసెంబర్ 9 తారీఖు నాడు 2 అమలు చేసినాం. ఈ నెలల 2 అమలు అవుతున్నాయి. 100 డేస్ అయిన తర్వాత అన్ని అమలు అవుతాయి మనకు అన్ని. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో మరి మూడిట్లో ఎవరు గెలిస్తే బాగుంటది అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ కి బీజేపీకే పోటీ ఉంది. టిఆర్ఎస్ ఖేల్ ఖతం దుకాన్ బంద్ టిఆర్ఎస్ ది. ఎవరున్నారు మరి కాంగ్రెస్ బీజేపీ నుండి క్యాండిడేట్లు ఎవరు? ఇంకా కాంగ్రెస్ నుంచి మన చల్లా వంశీధర్ రెడ్డి గారు గత కొన్ని ఓట్లతో చిలుకతో ఓడిపోయాడు. అది ఆనాడు మన టిఆర్ఎస్ ది గవర్నమెంట్ ఉన్నందుకు ఏదో గెలిచిందంట. కానీ ఇప్పుడు ఈసారి మాత్రము డిపాజిట్ గల్లంతు. ఇంకా బీజేపీ అంటారా? మతత్వ పార్టీ అది. ఎప్పుడైతే మతం వాది ఉన్నారో కొంతమంది యువకులకే పరిమితమైంది తప్ప ఎవరికి ఇది లేదు, అది బెనిఫిట్ లేదు. సెంట్రల్ లో ఉంది, మేమే ఈసారి మళ్ళీ గెలిచేది మేమే అంటారు కదా. ఈసారి సెంటర్ లో ఉంటే ఏమైనా ఒక మెడిసిన్ కాలేజ్ ఇచ్చిండ్రా, మళ్ళీ మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రా, ఏమైనా ఇచ్చిండ్రా? గత 10 సంవత్సరాల నుంచి వైద్యం ఎప్పుడన్నా డెవలప్ చేసిండ్రా వాళ్ళు? చెప్పమనండి. 10 ఏళ్ల నుంచి ఏమీ లేదు అంతే. పోటీ ఎట్లా ఉంటుంది మరి మూడింటి మధ్య? ఈసారి టఫ్ ఉంటుంది. మా ఇద్దరికే ఉంటుంది. అది కూడా కాంగ్రెస్ బీజేపీ అంతే.